వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నుంచి చక్రి. నేను అమూల్య. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 23న పోలింగ్, 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీకాలం ముగుస్తుండటంతో నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో పలు చోట్ల చిరుచరులు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం పొందినట్లయింది. నగరంలో కొద్ది రోజులుగా భానుడి బగబగలతో అలాడుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షం పడనుందని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంట నష్టం అంచనా వేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలిచ్చారు. దాదాపు 13 జిల్లాల్లో 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం జరిగినట్టు అంచనా వేశారు. దెబ్బతిన్న పంటల్లో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటల నష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పంట నష్టంపై తాము నిరసన తెలుపుతుంటే మార్షల్స్ అడ్డుకోవడం సరికదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వే హరీష్ మార్షల్స్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలతో రైతులకు అపార పంట నష్టం జరిగిందని, రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు పూర్తిగా నష్టపోయారని పాయమల్ శంకర్ అన్నారు. పాయల్ శంకర్ మామిడి తీసుకొస్తే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అర్థం చేసుకుని ఫసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం విచారణ ముగింపు దశకు చేరింది. మరో 6 రోజుల్లో ఎంక్వైరీ ముగియనుంది. త్వరలో గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏసీఏ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక ప్రాజెక్టు వ్యూహకర్తలను కూడా ఎంక్వైరీ చేయనున్నారు. రిపోర్ట్స్ కోసం ఎన్డీఏసీఏ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో చీఫ్ మార్షల్స్ జగదీష్ రెడ్డిని సభకు రావద్దని సూచించారు. అయితే తనను రావద్దు అనడానికి స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని జగదీష్ రెడ్డి కోరారు. బులెటిన్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జగదీష్ రెడ్డి. ఇప్పటి వరకు తన సస్పెండ్పై బులెటిన్ ఇవ్వలేదన్నారు. ఆయన ఏ కారణంతో తనని సస్పెండ్ చేశారనేది తేలాలన్నారు. తన సస్పెన్షన్పై వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదని, బులెటిన్ ఇస్తే సభకు రానని అన్నారు జగదీష్ రెడ్డి. ఇక శాసనసభను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ నడవడం లేదని విమర్శించారు. రాజ్యాంగ విలువలు నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుందన్నారు. సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవని, ప్రభుత్వ తీరు రాజరికంలో ఉందని ఫైరయ్యారు. కూట రాయి తీయనుడు ఎట్ట రాయి తీస్తాడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. గతంలో ఫార్ములా ఈ కార్ రేసు పెట్టామని ప్రపంచ దృష్టి అంతా కూడా ఆకర్షించగలిగామన్నారు. ఫార్ములా ఈ రేసులో 50 కోట్లకే గొడవ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం రేవంత్ నివాసానికి తానా సభ్యులు వెళ్లారు. సీఎం రేవంత్ను జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా 24వ తానా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానించింది. కాగా జూలై 3 నుంచి 5వ తేదీ వరకు అమెరికాలో తానా కాన్ఫరెన్స్ కార్యక్రమం జరగనుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. అయితే యువకుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. యువతి తన సెల్ ఫోన్ మరమ్మతు కోసం సికింద్రాబాద్ కు వెళ్లి పని ముగించుకుంది. అనంతరం ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు బయలుదేరింది. మహిళల బోగిలోకి ప్రవేశించిన ఆగంతకుడు ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కోంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జ్ వద్ద కిందపడి గాయపడిన ఆమెను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నానికి గురైన యువతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితేంద్రారెడ్డి, కోవా లక్ష్మి పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలపై రోజుకు దాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకప్పుడు నకిలీ కరెన్సీ, నకిలీ పాస్పోర్ట్ రాకెట్ లో పాల్గొన్నాడని ట్విట్టర్ ద్వారా గుర్తు చేశాడు కేంద్ర మంత్రి బండి సంజయ్. అప్పట్లో దీనిపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ పై మౌనంగా ఉండడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంలో భాగమేనా అని బండి ప్రశ్నించారు.
కేసీఆర్ చరిత్రను, ఆయన చుట్టూ ఉన్న చెంచాలను అడగండి అంటూ ట్వీట్ చేశారు. నిజమైన నాయకులకు వాస్తవాలు తెలుసన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఇచ్చినట్లుగా కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ స్టేడియం నిర్మాణాన్ని 2 నుంచి 2.5 సంవత్సరాల్లోపు పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ మద్దతు ఇస్తుందని కూడా కేశినేని శివనాథ్ వివరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ట్రాన్స్జెండర్ బన్నీ అనే వ్యక్తికి కొన్నాళ్లుగా సహజీవనం చేసి తర్వాత అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనకు నిరసనగా టెక్కలిలో ఆదివారం ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అలాగే బన్నీ చిత్రపటాన్ని దిష్టిబొమ్మ దహనం చేశారు. నిందితుడిని ఉరితీయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ బకాయిలకు ప్రభుత్వం నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు 300 కోట్లు రావాల్సి ఉందని ఎస్సీ సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల వారీగా మొత్తాన్ని మంజూరు చేస్తుంది అన్నారు. 17 కోట్ల రూపాయలు ప్రైవేటు నుంచి వసూలు చేయాల్సి ఉందన్నారు. ఆ విధంగా 200 యూనిట్లు దాటి వాడిన ఎస్సీ ఎస్టీలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక పీఎం సోలార్ విద్యుత్ పథకం కింద సబ్సిడీ ఉందని, ఈ పథకాన్ని వినియోగించుకుంటే చాలా వరకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుంది అన్నారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఒక టీం పనిచేస్తుంది అన్నారు. అబ్బాయిలను తల్లిదండ్రులు బాధ్యతగా పెంచాలని, మహిళలను గౌరవించేలా అవగాహన కల్పించాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ సూచించారు. ఎర్రమంజిల్లో సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బక్కిని నరసింహులు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటితో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సమాజంలో బాలికలు, మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు. నేటి సమాజంలో అమ్మాయిలను ప్రతి తల్లిదండ్రులు ధైర్యంగా పెంచాలన్నారు. అబ్బాయిలను కూడా బాధ్యతగా ఆడపిల్లలను గౌరవించాలనే పెంచాలని చెప్పారు. సేవ్ ది గర్ల్ చైల్డ్ నుంచి ఆడపిల్లల రక్షణపై అవగాహన కల్పిస్తూ వారి భద్రత కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళింగ కృష్ణ, డాక్టర్ శ్రవంతి, డాక్టర్ చక్రపాణి, సౌజన్య, గీత, స్వప్న, అపర్ణ, శరణ్య, సునీత, హిమబిందు, పద్మజ తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు పనిచేస్తున్న హోటల్ వీడియోగ్రాఫర్స్, ఆటోమొబైల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్కు సంబంధించిన డబ్బులను వెంటనే చెల్లించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంబంధిత వ్యాపార యజమానులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాటరింగ్, వీడియోగ్రఫీ, వాహనాలు తదితర పనులు చేసి ఇప్పటికీ 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా బిల్లులు రాలేదని అన్నారు. మిగతా జిల్లాలో మాత్రం ఎన్నికల్లో పనిచేసిన వారందరికీ బిల్లులు వచ్చాయని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాము ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమకు బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా పుష్పయాగోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవంలో స్వామివారికి సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాల సుగంధ పుష్పాలు తీసుకొచ్చారు. పరిమళాల మాలలతో నయన శోభితంగా శ్రీవారు అమ్మవార్లను అలంకరించారు. రంగురంగుల పూలతో యాగం భక్తులకు నయనానందాన్ని పంచింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిపారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ నెల 9న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురం గ్రామంలో ప్రజలు అధిక సంఖ్యలో క్యాన్సర్తో బాధపడుతున్నారని ప్రస్తావించడంతో హుటాహుటిన జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు వైద్య శాఖ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 3 రోజుల నుంచి 31 వైద్య బృందాలు ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని, గతంలో నమోదైన 32 క్యాన్సర్ కేసులు గుర్తించామని, వారిలో 15 మందికి చికిత్స పూర్తయిందని, ఇంకొక 17 మంది చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, జాతీయ సగటు ప్రకారం ప్రతి 10,000 మందిలో 30 మందికి క్యాన్సర్ సాధారణంగా వస్తుందని చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ సగటు ఎక్కువగా నమోదని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 90 రోజుల వ్యవధి మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు హుండీలో వేసిన నగదును లెక్కించారు. 36,87,415 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో మహేష్ వెల్లడించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర సరిహద్దు కర్ణాటక ప్రాంతం కిల్లర్లపల్లి గ్రామంలో 2 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. 2 ఎలుగుబంట్లు గ్రామంలోకి రావడంతో వాటిని స్థానికులు సమీపంలోని గుట్టపైకి తరిమివేశారు. గ్రామ ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి కొండల్లోకి 2 ఎలుగుబంట్లు పారిపోయాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పరిశోధన విస్తరణ అధికారులు సలహా సమావేశం నిర్వహించారు. తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ అధికారుల సలహా సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. క్షయవ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దగ్గు, జ్వరం, చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 466 కేసులు నమోదయ్యాయని, జిల్లాలో 255 గ్రామాలు ఉండగా 4 గ్రామాలు టీబీ వ్యాధి నుంచి విముక్తి అయ్యాయని తెలిపారు. టీబీ నివారణ పరీక్షలు, మందులు ఉచితంగా లభిస్తాయని తెలిపారు. ఈ ర్యాలీలో కలెక్టర్, డాక్టర్లు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డాక్టర్ ఎన్టీఆర్ వైద్య పథకంలో సేవలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది సిబ్బంది సుమారు గత 17 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపు లేదని, ఇప్పటికైనా తమని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి మినిమం వేజెస్ చెల్లించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పించాలని, తమ డిమాండ్స్ ను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యుత్ మీటర్ రీడర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా తాము విద్యుత్ సంస్థలో మీటర్ రీడర్లుగా విధులు నిర్వహిస్తున్నా కూడా తమకు సరైన గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా విద్యుత్ మీటర్ రీడర్లకు అదే సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి గుర్తింపు ఇవ్వాలని కోరారు. పనికి తగ్గట్టుగా కనీస వేతనం చెల్లించాలని, అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. నారా లోకేష్ యువకుల పాదయాత్ర సందర్భంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో ఒదిగిన సంగమేశ్వరుడు భక్తులకు ఇప్పుడిప్పుడే దర్శనమిస్తున్నారు. కృష్ణా జలాల నుంచి బయటపడిన సంగమేశ్వర క్షేత్రానికి, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం భక్తులు పోటెత్తారు. సంగమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు సంగమేశ్వర క్షేత్రాన్ని చేరుకుని వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి సోమశిల మీదుగా సంగమేశ్వర క్షేత్రాన్ని చేరుకుంటున్న భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఎగువ ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు చేయించి వేదాశీర్వచనాలు అందిస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ అయ్యారు. బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీజీపీ తెలిపారు. బెట్టింగ్ పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడుతూ యువత జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఇక సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పంథాన్ని ఎంచుకుంటున్నారు. గూగుల్లో రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో నమ్మిన ఒక యువకుడు చివరకు 2 లక్షల రూపాయలకు పైగా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన ఒక యువకుడికి గూగుల్లో రివ్యూ ఇస్తే డబ్బులు వస్తాయని ఇటీవల ఒక మెసేజ్ వచ్చింది. నిజమేనని నమ్మిన యువకుడు ఓకే అని చెప్పగానే గుర్తు తెలియని వ్యక్తులు యువకుడి నెంబర్ను ఓ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశారు. ముందుగా కొన్ని డబ్బులు ఇచ్చిన వ్యక్తులు తర్వాత ఎక్కువ మొత్తంలో సంపాదించుకునేందుకు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని యువకుడికి సూచించారు. దీంతో సదరు యువకుడు విడతల వారిగా 2,12,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఆ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో సదరు వ్యక్తులకు కాల్ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లుగా మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్, సినీ నటుడు సుమన్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతంలో తనపై జరిగిన దాడి నుంచి కాపాడిన స్వామివారి పాద పద్మములను నమస్కరించాలని తిరుమలకు వచ్చినట్లుగా రంగరాజన్ తెలిపారు. స్వామివారి హుండీ కానుకలను ఇతర కార్యక్రమాలకు వాడకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని రంగరాజు సూచించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు హైదరాబాద్లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశా కార్యకర్తలు నినాదాలు వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 18,000 వేతనం ఇవ్వాలన్నారు. అధికారంలోకి రాకముందు ఆశలను ఆదుకుంటామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక సరిసప్పుడు లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించి బలవంతంగా వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అన్నారు. కాంగ్రెస్ చేసిన న్యాయవంచనపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని అన్నారు హరీష్ రావు. కడప జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. చైర్మన్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. జెడ్పీటీసీలను కాపాడుకునే పనిలో వైసీపీ పడింది. ప్రత్యేక వాహనాల్లో పలువురు జెడ్పీటీసీలను హైదరాబాద్ కు తరలించారు. వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరోవైపు తాము పోటీలో ఉండబోమని కూటమి నేతలు ప్రకటించారు. అయినా అభద్రతా భావంలో వైసీపీ నాయకత్వం ఉంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు 24 మంది జెడ్పీటీసీలు అవసరం. వైసీపీ ఇప్పటికే 30 మంది జెడ్పీటీసీలను హైదరాబాద్ కు తరలించడంతో కడప జెడ్పీ చైర్మన్ పీఠం ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్నిగుండాల కార్యక్రమంతో మల్లన్న మహాజాతర ముగిసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతు బజార్లో దళారుల నిర్వాహకం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇష్టారాజ్యంగా రైతు బజార్లో దళారుల తీరు ఉందంటున్నారు. కేజీకి 6 రూపాయల కమిషన్ ఇవ్వాలని దళారులు డిమాండ్ చేస్తున్నారు. విసుగు చెందిన ఓ రైతు దోసకాయలను రైతు బజార్లో పారబోసి నిరసనకు దిగాడు. ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి పాలనపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు. ఇప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. తమ హయాంలో ఉచిత రైతు పంటల బీమా రైతుల హక్కుగా ఉండేదని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా ఎత్తివేశారని జగన్ మండిపడ్డారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతు కలలో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు జగన్. ఇక పంచగొట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో ఆమెను 3 గంటలకు పైగా పోలీసులు విచారించారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. పంచగొట్ట పోలీసులు ప్రమోటింగ్ కు సంబంధించి లావాదేవీలపై ఆరా తీసినట్లుగా సమాచారం. శ్యామల స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని యాంకర్ శ్యామల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు.